ఒక్క మహిళ, కాదాంబరి అన్న ఆవిడ ఒక మహిళ. నాకు తెలిసి, నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం, ఆవిడ ఒక డాక్టర్ అని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని, ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని, ఆమె యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం. అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే, అది పెద్ద మనిషి, సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అనే ఆవిడ డిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేస్తున్నింది ఆయనను అనుకుంటే, అన్ని డబ్బులున్నవాడు ఒక 50 కోట్లో 100 కోట్లో ఆవిడకిచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలడు. కానీ ఆవిడ ఏ ప్రెషర్కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడని తొక్కాలని చూశారు. వాళ్ళ తల్లిని, తండ్రిని, వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు. తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ అట, తల్లేమో రిజర్వ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట. అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి, ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి, ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం 15 మందో 20 మందో ప్లెయిన్లో వెళ్ళి హుటాహుటిన ఆమెను ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది ఇది అన్యాయమే కాదు, ఇది వికెడ్, ఇది క్రూవల్. నన్నే గనక తనొచ్చి సాయం చేయమని కోరమంటే, కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం ఆన్ మై పర్సనల్ కెపాసిటీ. ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాల్కు సాయం చేయబోయారా? సజ్జన్ జిందాల్కు మీకు ఉన్న సాన్నిహిత్యం, సంబంధం గురించి సజ్జన్ జిందాల్ గారే చెప్తున్నారు. మరి మీ ఫ్రెండ్ను కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు. అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు, పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే, తను హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి, ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి. ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా? దీని మీద ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి అన్నది మా గవర్నమెంట్ వాళ్ళు ఫౌండేషన్ వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు మైలవరం మొదలు వేశారు. జగన్ గారు 3 సార్లు ప్రాసిక్యూట్ చేశారు. అంటే మీరు కాంగ్రెస్ తరఫున ఎక్కడ ఫౌండేషన్ పూర్తి స్టీల్ ప్లాంట్ పూర్తి చేయాలనుకుంటున్నారు? మీకు దండమయ్యా, ఎక్కడైనా ఫౌండేషన్ వేయండి, ప్లాంట్ తీసుకురండి, ఎక్కడో చోట వేయండి. ప్లాంట్ తీసుకొస్తే ఉద్యోగాలు వస్తాయి, ప్లాంట్ తీసుకొస్తే అభివృద్ధి జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ కావాలి. టెక్నికల్గా ఎక్కడ బాగుంటుందో ఆఫీసర్లు చెప్పాలి, ఐఏఎస్ ఆఫీసర్లు లాంటి వాళ్ళు చెప్పాలి ఎక్కడ బాగుంటుంది అని. నాకా క్వశ్చన్? ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు కలెక్టర్ గారికి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంపార్టెన్స్ గురించి, దాని అవసరం గురించి, అది ఇంతవరకు నిర్లక్ష్యానికి గురైన కారణాలు, ఈ రోజుటికైనా దాన్ని పూర్తి చేయాల్సిన అవసరాన్ని, ఇవన్నీ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. నిజానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం, రాజశేఖర్ రెడ్డి గారి సంకల్పం. కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ఇది ఎడారి ప్రాంతం కాబట్టి, ఇక్కడ నీళ్లు తక్కువ కాబట్టి పరిశ్రమలైనా ఇక్కడ రావాలి అని జమ్మలమడుగులో రాళ్ళు రప్పలు ఉన్న చోట అభివృద్ధి జరగాలి అంటే
ఒక పెద్ద పరిశ్రమ రావాలి అన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని సంకల్పించారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఏమాత్రం తీసిపోకూడదు అన్న లెవెల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక విజనరీలా చాలా పెద్ద ఆలోచన చేసి, గొప్ప ఆలోచన చేసి కడప స్టీల్ ఫ్యాక్టరీని 20,000 కోట్ల రూపాయలతో 20 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీతో 10,000 ఎకరాలలో స్థాపించాలని రాజశేఖర రెడ్డి గారు సంకల్పించారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఇది సాకారం అయ్యేది. 25,000 మందికి డైరెక్ట్ జాబ్స్, 1,00,000కు పైగా మందికి ఇండైరెక్ట్ జాబ్స్ కూడా ఈ ప్రాజెక్టు వల్ల సాధ్యమయ్యేది. అంత గొప్ప ప్రాజెక్టు, అంత గొప్ప ఆలోచన చేశారు రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అంత విజనరీ మళ్ళీ రాలేదు. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి పట్టించుకున్న నాదుడే లేడు. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. 2014లో రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు అప్పుడు యూపీఏ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఆలోచనను గౌరవిస్తూ అసలు ఇక్కడ కడపలో ఈ జిల్లాలో ఇంతటి ప్రాజెక్ట్ అవసరము అని వాళ్ళు గ్రహించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెయిల్ ద్వారా స్టీల్ అథారిటీ